గుడ్ మార్నింగ్ విత్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. నోముల పార్థివ దేహాన్ని సందర్శించుకున్న పలువురు నేతలు. నరసింహయ్య సేవలను గుర్తు చేసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రభుత్వాలు రైతులకు శత్రువులుగా మారాయి. పిసిసి చీఫ్ శైలజనాథ్ ఆరోపణ. కడప జిల్లాలో నీట మునిగిన పంటను పరిశీలించిన టీడీపీ నేతలు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. విశాఖలో కొనసాగుతున్న స్టాఫ్ నర్సుల నిరసన. వేతనాలు చెల్లింపులో అన్యాయం చేస్తున్నారని ఆవేదన. వికారాబాద్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తరలింపు. వాహనాలు సీజ్, నిందితుల అరెస్ట్. రైట్గా డీటెయిల్స్ చూస్తే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని అరేబియా సముద్రంలో మత్స్యకారుల పడవ బోల్తాపడిన దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. పడవలో ఉన్న 16 మంది మత్స్యకారులను తోటి మత్స్యకారులు రక్షించారు. ఈ ప్రమాదంలో మరో 4 గల్లంతయ్యారు. అరేబియా సముద్రంలో పడవ మునిగినప్పుడు అందులో 22 మంది మత్స్యకారులు ఉన్నారని మంగళూరు పోలీసులు చెప్పారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో డిసెంబర్ 3, 4 తేదీల్లో మత్స్యకారులు చేపల వేట కోసం అరేబియా సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సలహా ఇచ్చారు. తుఫాన్ ప్రభావం వల్ల అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో పడవ బోల్తా పడిందని అధికారులు చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పార్థివ దేహాన్ని పలువురు నాయకులు సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నోముల మృతదేహాన్ని సందర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నోముల కుటుంబ సభ్యులను ఓదార్చి నోముల నరసింహయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చివరి వరకు పోరాడిన అలుపెరగని పోరాట యోధుడని, ఆయన మరణం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ పక్ష నాయకునిగా, పేద ప్రజల గొంతుకగా నోముల నరసింహయ్య గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మొత్తం టీవీల ముందు వచ్చి ప్రజలు చూసేవాడు. అంత గొప్ప వక్త ఆయన. పేద ప్రజలకు ఎప్పుడు అండదండగా ఉండేవాడు. నేను ఆయన ఒకేసారి ఎంపీపీగా ఎన్నికైనా 34 ఏళ్ల అనుబంధం మాది. ఆయన 14లో ఎన్నికలు రాగానే నన్ను రామూర్తి గారిని నేను పోటీ చేస్తున్నా, కేసీఆర్ గారు నా టికెట్ ఇచ్చారంటే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఒక సామాజిక న్యాయాన్ని కేసీఆర్ గారు పాటించి ఇక్కడ ఒక బలహీన వర్గాల అభ్యర్థికి టికెట్ ఇచ్చారంటే ఎమ్మటే నేను రామూర్తి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో చేరి వారికి బలపరచడం జరిగింది. 18వ ఎన్నికల్లో పూర్తిగా మా వంతు బాధ్యతగా వారి విజయం కోసం కృషి చేశాం. మా దురదృష్టం ఈ నియోజకవర్గం సంవత్సరం కిందనే రామూర్తి గారిని కోల్పోయినాం. నిరంతరం ప్రజల మధ్య ఉండే నరసింహయ్య గారిని కూడా కోల్పోవడం చాలా బాధాకరము. వారి కుటుంబానికి ఎప్పుడు అండదండగా ఉంటాం. వారిని భగవంతుడు. ఇక కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో నివార్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. జిల్లాలో 72,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు నివేదికలు ఇస్తున్నారని, కానీ అంతకు 3 రెట్లు నష్టం వాటిల్లిందని లింగారెడ్డి అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ పంట ఏ గ్రామంలో ఏ మండలంలో ఎన్ని ఎకరాలు పోయింది అనేటువంటి ఆ లెక్కలు కూడా సేకరించాలనే దుస్థితిలో, అంత నిర్లక్ష్యంలో ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కడప జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 72,000 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తున్నారు. కానీ దీనికి 3 అంతలు దెబ్బతినింది.
వరి కానీ, పత్తి, బుడ్డశనగ, తర్వాత మినుము, ఇంకా రకరకాలైనటువంటి పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యానవన పంటలు అయితే దాదాపు 360 ఎకరాల్లో అరటి, బొప్పాయి, తర్వాత ఉల్లి, పసుపు వంటి పంటలు కేవలం 360 ఎకరాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఈ లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు. 3 రెట్లు ఇంతకంటే ఎక్కువ పంట నష్టం జరిగింది. సరిగా ఈ పంట నష్టాన్ని భరించాలి. రెండోది, ఎకరాకు 30,000 ఇవ్వాలి. ఎందుకంటే పెట్టుబడి 30,000 కంటే ఇంకా ఎక్కువైతుంది కాబట్టి కనీసం ఆ పెట్టుబడి మాత్రమైనా డబ్బులు ఇవ్వాలి. తర్వాత ఈ ట్రాక్టర్లు కానీ, టిల్లర్లు కానీ, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానీ, పరికరాలు కానీ, ఎరువులపై ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ, విత్తనాలపైన ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ అన్ని సర్వనాశనం చేసి ఈరోజు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసి మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం ఈ వైఎస్ఆర్ చేసింది. వెంటనే ఈ కరెక్ట్గా మదింపు చేయాలా, లెక్కలు కరెక్ట్గా తీసుకోండి. 30,000 ఎకరాకు తక్కువ లేకుండా డబ్బులు ఇవ్వాలా. ఈ బద్వేలు చెరువును కూడా వెంటనే అది గండి పుడిచి మరమ్మతు చేయాలి. విశాఖలో స్టాఫ్ నర్సుల నిరసన కొనసాగుతోంది. కోవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకున్న నర్సుల జాబితా జీతాలు చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గత 6 నెలల క్రితం విధుల్లోకి తీసుకుని వారి నుంచి అత్యున్నత స్థాయిలో సేవలను వినియోగించుకున్న వైద్య శాఖ వారి జీతాలను చెల్లింపుల్లో మాత్రం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సుల నిరసనకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మద్దతు తెలిపారు. తక్షణమే అధికారులు నర్సుల సమస్యలపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 6 నెలల కాంట్రాక్ట్ ఇది తీసేసి 3 నెలలు పనిచేసిన దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. అది మన రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న పని. మన కరోనా మహమ్మారి నుంచి తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్డర్ ఇచ్చింది. కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 70/2020 డేటెడ్ 28/7/2020. దాని ప్రకారము ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆనాటి ప్రిన్సిపల్ గారు ఇంటర్వ్యూలు చేసి ఈ కోవిడ్కి కనీసము 6 నెలలు సమయం పడుతుంది అనే ఉద్దేశంతో స్టాఫ్ నర్సుల్ని, అట్లాగే ఎంఎన్ఓల్ని, ఏఎన్ఓల్ని, టెక్నీషియన్స్ని వారందరినీ రిక్రూట్ చేసుకుని ఇక్కడ వివిధ హాస్పిటల్స్, కోవిడ్ హాస్పిటల్స్లో వాళ్ళ చేత ఉద్యోగం చేయించుకున్నారు. వాళ్ళకి అఫీషియల్ లెటర్ కూడా 27/8/2020 ఇచ్చారు, ఆగస్ట్ని. తర్వాత చేయించుకున్న తర్వాత 3 నెలలు సమయం అయిన తర్వాత ఇప్పుడు కోవిడ్ తగ్గిపోయిందంట. కోవిడ్ తగ్గిపోయింది, మీ సర్వీసులు మాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళని బయటికి పంపించేశారు. పోనీ బయటికి పంపించినప్పుడు ఆ 3 నెలలు శాలరీ అని ఇచ్చారా? శాలరీ కూడా ఇవ్వలేదు. అంటే ప్రభుత్వము 3 నెలలు శాలరీ కోవిడ్ని ఎదిరించి పేషెంట్లకి సర్వీస్ ఇచ్చి అరకు నుంచో లేకపోతే ఇంకా పార్వతీపురమో డిఫరెంట్ ప్లేసుల నుంచి వచ్చి ఇక్కడ వివిధ హాస్పిటల్స్లో ఇక్కడ కోవిడ్ పేషెంట్స్కి సర్వీస్ చేసి ఇప్పుడు వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో 3 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి కళ్ళు కనపడటం లేదా? మీకెవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదా? చిన్న పిల్లల చేత వైద్య అధికారులు కూడా కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్లకుండా కేవలము ఆన్లైన్లో చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి డైరెక్ట్గా ఫేస్ చేసింది, ప్రజలకి కోవిడ్ పేషెంట్స్కి సర్వీస్ చేసినది ఇక్కడ చిన్నపిల్లలు, హాస్పిటల్స్లో పనిచేసిన స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్స్. వాళ్ళకి ముందుగా నేను అభినందనలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ప్రజల తరఫున. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము కూడా సిగ్గుతోటి తలదించు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు శత్రువులుగా మారాయని పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆరోపించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించుకునేలా రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, కేంద్ర మంత్రులను ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తోందని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు ఎవరి కోసమని ప్రశ్నించిన ఆయన తక్షణమే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి అధికార వైసీపీ అనుకూలంగా వ్యవహరించారు. ఇప్పటికైనా వైసీపీ రైతుల పక్షాన నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి, హెచ్చరిక కూడా. భారతదేశంలో ప్రత్యేకించి నరేంద్ర మోడీ పరిపాలనలో, అట్లాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులకు శత్రువులుగా మారిన ప్రభుత్వాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈరోజు రైతు దుష్మన్ పార్టీలు ఇవి, శత్రువులు రైతులకు ఎంత వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సంఘీభావంగా కార్యక్రమాలు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం అమిత్ షాని, నరేంద్ర మోడీని, రైతులు అడ్డంకులు దాటుకొని పోలీసుల దమనకాండం తట్టుకుని ఢిల్లీకి వచ్చింది ఏ ప్రాంతంలో కూర్చుందామని కాదు అమిత్ షా. మీరు అదానీలకి, అంబానీ లాంటి వాళ్ళకి, కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకోమని. ఆ మాట మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావడంలే. మేమంటా ఉన్నాం ఈ రోజున మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది ఆర్ఎస్ఎస్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది అదానీలు, అంబానీలు లాంటి కార్పొరేట్లని కాంగ్రెస్ పార్టీగా భావిస్తూ ఉన్నాం. రైతాంగం భావిస్తూ ఉంది ఈ రోజున. అంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీకు నోరెట్లా వచ్చిందో చెప్పాల్సిందిగా అమిత్ షాను, మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. 4 రాష్ట్రాల రైతులు 1 కోటి మంది పైగా ఈరోజు రోడ్ల మీద అల్లాడుతూ ఉన్నారు. కనుక మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణం వెనక్కి తీసుకోండి. రైతుని కార్పొరేట్ భూతాలకు బలి చేసే కార్యక్రమాన్ని ఆపి. ఇక వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇసుక మాఫియాపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి హెచ్చరించారు. చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇన్నోవా కారు బోర్వెల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మరణించారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై చేవెళ్ల మండలం కందవాడ మల్కాపూర్ శివారులో ఎదురుగా వస్తున్న బోర్వెల్ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ సహా 6 మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు సికింద్రాబాద్లోని తాడుబండుకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రాలో పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వరద నీరు ప్రవహిస్తోంది. సోమశిలకు భారీగా వరద నీరు వస్తుండటంతో పెన్నా నదికి 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో పెన్నా పరివాహక ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రంగనాథ స్వామి గుడిని వరద ముంచెత్తిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రంగనాథ స్వామి గుడి పైన ఉన్న పక్కనే ఉండడంతో అడుగుల మేర
వరద నీరు ప్రవహిస్తోంది. గుడిలో వరద నీటి పరిస్థితిని మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఇక మహబూబాబాద్ జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి రావుల రాజు ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2018వ సంవత్సరంలో మోడల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ విభాగానికి చెందిన ఉద్యోగాలను భర్తీ చేసి తిరిగి ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని, యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. జైన్ చేయడం జరిగింది. ఇవాళ జైన్ చేసి 2 సంవత్సరాల తర్వాత ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో మెరిట్ లిస్టు లేదా మీకున్న అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళ అధికారులు వీళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మేము అడుగుతా ఉన్నాం ఈ అధికారులని. ఆ రోజు డిఈఓ గారు లేదా అప్పుడున్న ఇంప్లాయ్మెంట్ అధికారి కానీ అప్పుడున్న కలెక్టర్ కానీ వీళ్ళందరినీ కూడా జాబులు చేసుకోమని చెప్పేసి అని, మీరు వెళ్ళండి, మీరు జాబులు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి 2 ఇయర్స్ నుంచి చేస్తున్న తరుణంలో ఇప్పుడు మీరు అర్హులు కాదు అని చెప్పేసి అనే నెపంతో వీళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేము అధికారులతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారులని, అయ్యా వాస్తవంగా ఆ రోజు అధికారులందరూ కూడా పరిశీలన చేసి వీళ్ళని ఉద్యోగాల నియామకాల్లో చేసుకోమని చెప్పేసి అని పోస్టింగ్లు ఇచ్చారు. దానికి సంబంధించిన కాగితాలు ఇవి. వాస్తవమే, మేము వాళ్ళ తప్పుదొప్పులు ఉంటే మీరు సెట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళని ఇవాళ తీసేసి కొత్త వారిని నియమించడం కాదు. ఇవాళ మేము వాళ్ళని నియమించొద్దని చెప్పేసి అంటే ఇవాళ టీడీపీ పాలక మండలి సమావేశానికి వచ్చిన టీటీడీ చైర్మన్ను టీటీడీ ఉద్యోగులు కలిసి వినతి పత్రాన్ని అందించారు. మెరుగైన వైద్య సౌకర్యాలను అందించాలని వినతి పత్రంలో అభ్యర్థించారు. వైద్య సేవలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని, వైద్య సేవలు అందించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. టీటీడీ ఉద్యోగస్తులకి మెరుగైనటువంటి వైద్య సౌకర్యం అందించాలని చెప్పి గత 14 సంవత్సరాలుగా టీటీడీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకనంటే 24/7 ఇక్కడ ఉద్యోగస్తులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి టీటీడీ ఉద్యోగులకి ఇక్కడ చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల అనేక మంది ఉద్యోగులు ఇక్కడ చనిపోవడం అనేటువంటిది కానీ అనేక రకాలైనటువంటి వ్యాధులకి గురవడం అనేటువంటి తీవ్రత ఎక్కువ ఉంది. డెత్ రేటు కూడా టీటీడీలో ఎక్కువ ఉంది. కాబట్టి మాకు ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా రెఫరల్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరినటువంటి మీదట గతంలో ఉన్నటువంటి పాలక మండలి, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు, అదేవిధంగా టీటీడీ యాజమాన్యంతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఒక 17 రెఫరల్ హాస్పిటల్స్ అంటే సిమ్స్ కాకుండా మిగిలినటువంటి ఒక చెన్నై, బెంగళూరు, తిరుపతి కేంద్రంగా మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, వెల్లూరు లాంటి ప్రాంతాల్లో మంచి ఇన్స్టిట్యూషన్స్లో మనకి వైద్యం అందించడానికి అందరం కూడా ఒక అంగీకారంతో ప్రతిపాదనల్ని చేశాం. దీన్ని పాలక మండలి దృష్టికి తీసుకెళ్ళగా పాలక మండలి మనం ఇన్సూరెన్స్ స్కీమ్కి ఎందుకు పోకూడదు, దాన్ని కూడా వర్కౌట్ చేయండి అని చెప్పి మొట్టమొదట దాన్ని వెనక్కి పంపారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 28/8 జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈహెచ్ఎస్ స్కీమ్లో మిమ్మల్ని కలుపుతున్నామని చెప్పని 3 రోజుల క్రితం ఒక సర్కులర్ రిలీజ్ చేసి టీటీడీ ఉద్యోగస్తులందరి దగ్గర రికవరీ చేయడము, సిమ్స్కి కూడా ఒక లెటరు పంపించడం జరిగింది. ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఇంక మీట ఈహెచ్ఎస్ ప్రకారం ట్రీట్మెంట్ చేయండి అని. దీంతో ఉద్యోగస్తులు మెరుగైనటువంటి వైద్యం కాకుండా ఉన్న వైద్యాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని టీటీడీ యాజమాన్యం దృష్టికి, ఈఓ గారికి, చైర్మన్ గారికి, అందరికి కూడా పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మీరందరూ వద్దనుకుంటే మేము పునరాలోచిస్తామని చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడే చైర్మన్ గారు, ఈఓ గారు చెప్పారు. కాబట్టి వెంటనే ఈ యొక్క స్కీమ్ నుంచి టీటీడీ ఉద్యోగస్తులను మినహాయించి టీటీడీ ఉద్యోగస్తులకి ఒక మెరుగైనటువంటి హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పి మేము టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంటే శ్రీవారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గ్రామ పంచాయతీ ఈవో గాదె ప్రసాద్ రెడ్డి గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందితో కలిసి అన్ని షాపుల్లో తిరుగుతూ కరోనా నిబంధనలపై ఆరా తీశారు. మాస్కులను ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న మాస్క్ ధరించని షాప్ యజమానులకు జరిమానా విధించారు. కరోనా అందరూ అనుకున్నారు అయిపోయింది, దాని దశ అనుకుంటున్నారు. మళ్ళీ పాశ్చాత్య దేశాలైనా యూరోప్ కానీ వేరే దేశాల్లో రెండవ దశ ప్రబలిస్తుంది. మనం కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయిపోయిందని వదిలేస్తున్నారు ఈజీగా, ఎవరు వదిలేయద్దు. ఈ రెండవ దశలో ఏంటంటే మెయిన్గా వ్యాధి వచ్చేది లక్షణాలు బయటపడేలోపే మరణాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ చాలా సివియర్గా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. షాపులు వాళ్ళు విధిగా వాళ్ళు మెయిన్గా వాళ్ళ వ్యాపారమే కాకుండా వచ్చిన వాళ్ళకి దూరంగా ఉండని చెప్పాలి, మాస్క్ పెట్టుకోమని చెప్పాలి, వచ్చిన వాళ్ళకి శానిటైజేషన్ చేయాలి. లేకపోతే వాళ్ళ మీద ఎట్లాంటి చర్య తీసుకోము. ఓన్లీ ఫైన్ రూపాన ఆ కొట్టు యజమానికి మాత్రమే వేస్తాం మేము. ఆ యజమానుల మట్టికి వచ్చిన లోపల ఉన్న వాళ్ళకి మట్టికి చెప్పే బాధ్యత యజమాని బాధ్యత. ఫైన్ మట్టికి యజమానికి పడితే అందరూ దీనిపై ఆలోచించారు. అండి కరోనా అందరూ అనుకున్నారు అయిపోయింది, దాని దశ అనుకుంటున్నారు. మళ్ళీ పాశ్చాత్య దేశాలైనా యూరోప్ కానీ వేరే దేశాల్లో రెండవ దశ ప్రబలిస్తుంది. మనం కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయిపోయిందని వదిలేస్తున్నారు ఈజీగా, ఎవరు వదిలేయద్దు. ఈ రెండవ దశలో ఏంటంటే మెయిన్గా వ్యాధి వచ్చేది లక్షణాలు బయటపడేలోపే మరణాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ చాలా సివియర్గా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. షాపులు వాళ్ళు విధిగా వాళ్ళు మెయిన్గా వాళ్ళ వ్యాపారమే కాకుండా వచ్చిన వాళ్ళకి దూరంగా ఉండని చెప్పాలి, మాస్క్ పెట్టుకోమని చెప్పాలి, వచ్చిన వాళ్ళకి శానిటైజేషన్ చేయాలి. లేకపోతే వాళ్ళ మీద ఎట్లాంటి చర్య తీసుకోము. ఓన్లీ ఫైన్ రూపాయలు చెప్పాలి. మీ షాప్కి వచ్చేప్పుడు మీరు చెప్పే బాధ్యత మీది. లోపలికి వచ్చేప్పుడు మీరు మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ పెట్టుకోవాలి. కాదండి మీరు వేరేలో టర్న్ ఓవర్ చేస్తారు, తినండి మీరు లక్షల టర్న్ ఓవర్ చేస్తారు. 200 పెట్టి శానిటైజర్ వస్తుంది, పెట్టుకోవాలి. ఇక్కడ ఉందండి, ఏం శానిటైజర్ అయితే బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నోముల పార్థివ దేహాన్ని సందర్శించుకున్న పలువురు నేతలు. నరసింహయ్య సేవలను గుర్తు చేసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రభుత్వాలు రైతులకు శత్రువులుగా మారాయి. పిసిసి చీఫ్ శైలజానాథ్ ఆరోపణ. కడప జిల్లాలో నీట మునిగిన పంటను పరిశీలించిన టీడీపీ నేతలు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. విశాఖలో కొనసాగుతున్న స్టాఫ్ నర్సుల నిరసన. వేతనాల చెల్లింపులో అన్యాయం చేస్తున్నారని ఆవేదన. వికారాబాద్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తరలింపు. వాహనాలు సీజ్, నిందితుల అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.